ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీలాతుంగ సలగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారాత్రం స్వం స్మృతి సదశిర సిద్ధ అధ్యాపయంతి శోషిష్టాయాం సజని గణితవ్యా ఫలాకృత్య భుంజే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. హరి ఓం. మనము ఈరోజు 14వ పాశ్రమం 9వ గోపిక కదా. ఇంకా రేపు 10వ గోపిక మనం పూర్తి చేసుకుంటాం. ఈరోజు గోపిక తనే ముందుగా లేచి ఈ అందరి దగ్గరికి వచ్చి నేనే లేపుదని మాటించి అది ఈరోజు గోపిక. కానీ లేవలే. సో గోదాదేవి అందరూ ఈ ఇంటి దగ్గరికి వచ్చారు. అయితే మనము ఈ గోదాదేవి ఈ రూపావాయిని మనకు వేదాలు ఉపనిషత్తులు మరి గీత మొత్తం సారమంతా ఈ 30 పాసులు ఉన్నదంట. మరి ఇది ఒక విధంగా మనకు ఎలా నేర్పుతుందంటే ఈ 10 గోపికలదా అంటే ఈ 10 మంది ఎవరంటే అల్వార్లు. ఈ అల్వార్లను ఊహించుకొని ఈ 10 మంది గోపికలను నేర్పుతున్నారు. అంటే ఈ 10 మంది గోపికల దశలు అంటే విభిన్నంగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి వీళ్ళ దశలు. ఈ దశల ప్రకారము మనము కూడా ఈ యొక్క పారమార్థిక జీవితంలో మనము అభివృద్ధి చెందాలి. అంటే మనకు ఎలా నేర్పుతుందంటే మొట్టమొదట భగవంతుని నామాలు వినాలి, శ్రవణం 3 ముఖ్యంగా చేయాలన్నమాట. ఇది ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనకు అభివృద్ధి చెందాలి. ఏం చేయాలంటే ఒకటి శ్రవణం ముఖ్యం. శ్రవణం తర్వాత మననం అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాత నిధి ధ్యాసనం. మరణం చేసిన తర్వాత అంటే నీ మనసులో మరణం అంటే భగవంతుడిని మన మనసులో మరణం చేస్తూ ఉన్నాను అనమాట. అలాంటి గోపికలు లేపినాం. మొదట గోపికలు 2 ముగ్గురేమో శ్రవణం చేశారు, శ్రవణం వింటున్నారు. అంటే భగవంతుని నామ హరి హరి కృష్ణ అచ్యుత గోవింద ఇది శ్రవణం చేస్తా ఉన్నారు. భగవంతుని నామాన్ని కానీ భగవంతుని కథలు కానీ భగవంతుని లీలలు కానీ. తర్వాత మెల్లగా ఇంకొక శిఖర పోవాలా, ఇలా చేస్తూ మరణం దగ్గరికి రావాలి. మరణం వచ్చిన తర్వాత నెక్స్ట్ దశ ఎక్కడికి రావాలంటే నిధి ధ్యాసనం దగ్గరికి రావాలి. అంటే శ్రవణం చేసిన తర్వాత మరణం చేసిన తర్వాత కొంచెం జ్ఞానం వస్తుంది. జ్ఞానం తర్వాత నిధి ధ్యాసనం అంటే అందులో భగవంతుని గుణంలో మునిగిపోవాలి. ఇది మనము ఈ గోదాదేవి ఈ పాశోధరం మనకు నేర్పుతుంది. ఈ 3 మనకు ముఖ్యంగా నేర్పేది శ్రవణం, మరణం, నిధి ధ్యాసనం. అయితే ఈరోజు గోపిక ఏం చెప్పిందంటే నేనే వచ్చి లేపుతా, మీ ఇంటి దగ్గరికి ముందు నేనే వచ్చి లేపుతా అని చెప్పి అనుకున్నది. అది మనం పాసం ఒకసారి చదువుకుందాం. உங்கள் புலைக்கடை தோட்டத்துவாவியல் உங்கள் புலைக்கடை தோட்டத்துவாவியல் செங்கல் நீர்வாய் நெகிழிந்து அம்பதுவாய் கும்பினகான் செங்கல் பொடி கூரை வெம்பல் தவர் செங்கல் பொடி கூரை வெம்பல் தவர் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றான் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கல் செக்கர மேந்தும் தலை கையன் பங்கைய கண்ணானாய் பாடி ஏதோ எம்பாவாய். உங்கள் అంటే మీ అంటే నీ ఇంటి అంటే ఈ అమ్మాయి భవనం చాలా విశాలంగా ఉన్నది. నీ యొక్క భవనం చాలా విశాలంగా ఉంది. ఉంగల్ పులైకడై తోటత్తు వాయుల్ అంటే నీ పెరటి తోటలో ఆ బావి అంటే బావి, తోటత్తు అంటే తోట, పులైకడై అంటే పెరటి తోట. కొందరు ఇల్లు పెద్ద ఉన్నప్పుడు ఆ భవన్ కింద విశాలమైన జాగ ఉన్నప్పుడు కొన్ని తోట పెట్టుకుంటారు చిన్నగా. ఈ కూరగాయలు పండించుకుంటారు. ఒక బావి ఉంటారు అంటే అంత పెద్ద విశాలం ఉంటుంది. 1 ఎకరం దాకా ఉన్నదనుకో
భవంతి ఉంటుంది, ఒక చిన్న తోట ఉంటుంది, ఆ తోటలో చిన్న చిన్న కూరగాయలు వేసుకుంటారు జీవనం. ఆ తర్వాత ఇలా పొలాలు కూరవుతూ ఉంటాయి. ఇది ఆ తోట. ఆ తోటలో బావి ఉంది ఇంటి దగ్గర. ఆ బావిలో ఏముంది? చెంగల నీరు వాయువు ఎగిలింది. చెంగల నీరు వాయువు ఎగిలిందంటే ఎర్రని తామరపూలు. చెంగల నీరు అంటే ఎర్రని తామరపూలు వాయువు ఎగిలిందంటే వికసించింది. నీ పెరుగుతున్న బావిలో మామూలుగా అర్థం చేసుకుంటకపోతే పువ్వులు, తామర పువ్వులు వికసించినాయి. అంబరు అంటే కల్వ పువ్వులు. కల్వ పువ్వులు కుంభిన కాదు, ముగిలించుకున్నాయి. అంటే ఆ పుష్పము ముగిలించుకున్నాయి, అంటే మూసుకుపోయి. ఇది జరిగింది. అంటే ఏంటిది? ఉదయం నిదర్శనం. ఉదయానికి నిదర్శనం. ఎందుకంటే సూర్యుడు వచ్చింది కాబట్టి తామర పూలు వికసించినాయి. సూర్యుడు రాగానే కలువ పూలు ముఖరించింది. ఇది అంటే ఉదయం అయ్యేది చెబుతుంది. ఆ అమ్మాయి వింటలేదు. అది నిదర్శనం కాదంటే ఇంకొక నిదర్శనం. ఇది కదా సంవాదం జరుగుతూ ఉంటుంది. లోపలి గోపికకు బయట గోపికకు సంవాదం. ఆమె ఒక వినదు, వీళ్ళు ఇంకొకటి చెప్తారు. ఏం పేరు చెప్తున్నారు? శంగల్ పొడి కూరై. శంగల్ పొడి కూర అంటే శంగల్ అంటే కాషాయ వస్త్రం ధరించిన. శంగల్ అంటే కాషాయ పొడి అప్పట్లో పొడితో దంచి ఆ పొడిని రంగు కాషాయ రంగు చేసి బట్టలలో ముచ్చేవారు అనమాట. సో అది కాషాయ వస్త్రాలు ధరించినట్టు సన్యాసులు వెంపల్ తగర అంటే వాళ్ళ యొక్క పళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి. ఓకే, కాషాయ వస్త్రం ధరించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పళ్ళు యొక్క వరుస చాలా శుభ్రంగా ఉన్నది. తంగలు తిరుకోయి వాళ్ళు దేవాలయానికి సెంగడు వాళ్ళు పోగినరా అంటే ఆ కుంచకొల అంటే ఆ తాళం గుత్తిని భుజాన వేసుకొని వెళుతున్నారమ్మా. దేవాలయం తెరిచి దేవారాధన చేయడానికి వెళుతున్నారు. అంటే ఉదయం కదా ఇది కూడా అని చెప్తున్నారు. అంటే లేవకపోతే అప్పుడు అంటున్నారు అనమాట, ఎంగనై ఉన్నాం, నువ్వే మమ్మల్ని లేపుతావు వచ్చి ఎలుపు అని లేపుతావని చెప్పినావు. ముందే మమ్మల్ని వచ్చి లేపుతావని చెప్పినావు. ఎలుపు అంటే లేపుతావని చెప్పినావు. వాయువేసు మాటిచ్చిన వాయువేసు నేనే వచ్చి లేపుతానని మాటిచ్చినావు మాకు. కనిపను ఏమి సిగ్గనిపిస్తలేదా? అట్లా అది నేను లేపుతా మిమ్మల్ని అందరినీ మీ ఇంటికి వచ్చి అని చెప్పి పండుకున్నావు. మేము మీ ఇంటికి వచ్చి నీకు సిగ్గేం అనిపిస్తలేదా? ఇంకొకటి నంగా పూడు రా, దీని గురించి మనం చెప్ప పూడు రా, నువ్వు నీకేం సిగ్గు అనిపిస్తలేదా? అయినా నువ్వు చాలా మాటకారిదానివే అన్నమాట. ఇది నానాకై నాలుగు అంటే కొంచెం మాటకారిదాన్ని, సంభాషణ బాగా ఉంటాయి నీ దగ్గర. అందుకోసము నావుడియా ఏం చేయాలి మనం? సెంగడు చక్కెర ఏందు తలై కయ్యాం. సెంగడు అంటే చక్కెర, ఇది చక్రము గొడుగు. శంఖము చక్రం. శంఖ చక్రం ఏందు తలై కయ్యాం అంటే నీ ఆధానుభావుడైనటువంటి నీ చేతిలో ఉన్నటువంటి ఇది చక్రము శంఖము. పంగయ్య కన్నా అన్నాయి అంటే పుండరీ కాచునటువంటి కళ్ళు అంటే పద్మం లాంటి కళ్ళు. మన ఈ కవులు పద్మంతో పోలుస్తారు అన్ని. పద్మం లాంటి కళ్ళు కలదా, లేకపోతే పద్మం లాంటి కళ్ళు కలవాడా, పద్మం లాంటి చేతులు కలవాడా, పద్మం లాంటి పాదములు కలవాడా, ఇది అన్ని పద్మంతో పోల్చడం జరుగుతుంది. ఆ విధంగా ఈ పద్మం లాంటి చేతులు కూడా పోల్చుతారు. అయితే పంగై కన్నంటే పద్మం లాంటి కన్ను కలవాడు అంటే శంఖము చక్రము ఆజానుభావుడు చేతిలో శంఖం చక్రము అని పద్మం లాంటి కన్ను ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పాడేలో నువ్వు రావా. ఇది అర్థం. కొంచెం లోతైన అర్థం ఏంటంటే ఇక్కడ ఆమె తోట, ఆమె బావిలో అంటే తోట అంటే మన శరీరం అని తీసుకుంటే, బావి అంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడి. ఈ నాడి మండలంలో మన జీవాత్మ తిరుగుతూ ఉంటాం. అంటే ఆ బావిలో చూస్తే అంటే లోపలికి చూస్తే పద్మాలు వికసించినాయని చెబుతుంది కదా. అంటే పద్మాలు అంటే మనకి 7 పద్మాలు ఉన్నాయి. హఠయోగంలో చెప్పదలుచుకుంటే అంటే మనకు అక్కర్లేదు కానీ ఊరికే హఠయోగంలో ఏం చెప్తారంటే 7 పద్మాలు అంటారు. మూలాధారం చక్ర 7 చక్రాలు పద్మాలు 7 చక్రాలు అంటే మూలాధారం ఉన్నది, స్వధిష్టానం, మణిపూర మూడోది, తర్వాత అనాహతి ఇక్కడ ఉంటాయి. అంటే మూలాధారం ఇక్కడ మనం కూర్చున్నాం కదా, మూలం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర పొడ్డు దగ్గర వచ్చింది, అనాహతి ఛాతి దగ్గర, విశుద్ధ అంటే ఇక్కడ విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం. ఈ 7 చక్రాలు ఇది హఠయోగం. ఈ 7 చక్రాల నుంచి ఇలా ఇలా లేకుంటూ మనం
శాస్త్రాల దగ్గర తీసుకోవాలి అటుయోగం. ఇది ఎవరి కాదు, ఇది పోవద్దని చెప్తాగా మనం ఉదాహరణ చెప్తున్నాం. 7 చక్రాలు ఈ సాధన అటుయోగం చేస్తాం. అంటే ఏంటనమాట, మన యొక్క ఇంద్రియాలన్నిటినీ మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వస్తువులపై ఉన్నట్టు మనం మూలాధారం దగ్గరనే ఉన్నాం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపుర ఈ బొడ్డు కింద ఉన్న ఈ 3 చక్రాలలో ఉన్నాయంటే మనం ప్రపంచం దగ్గరే ఉన్నాం. ఇవి లేపిన మనకు అనాథ చక్రం దగ్గరికి రాలి, అంటే హృదయం దగ్గరికి రాలంటే మన మనసు హృదయం దగ్గర ఉన్నదనమాట. అంటే ఎప్పుడైతే మూలాధారం దగ్గర ఉన్నాయంటే ఈ ప్రపంచం వస్తువులందు ఉన్నదనమాట. మనకి ఇంకా ఆసక్తి మరి ఈ ప్రపంచ వస్తువులని ఆసక్తి ఉంది కాబట్టి మనం మన చక్రాన్ని లేపుతలేము. ఎక్కడైతే అనాథ దగ్గరికి రావాలి కొందరు ఇక్కడ పెడతారు ఆజ్ఞ, విశుద్ధ చక్రం ఇక్కడ లాస్ట్ సహస్రాలు ఇక్కడ వచ్చిందంటే ఇంకా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది హఠయోగం. అయితే పెద్దలు ఏం చెప్పారంటే ఇదంతా మనకు అక్కర్లేదు, కానీ రామ రామ అంటే చాలు, నువ్వు ఈ చక్రాలు దాటి 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 ఇవన్నీ వచ్చేస్తాయి. కేవలం రామనామంతో ఎట్లా చేయాలంటే మనకి గోదాదేవి చెప్పినట్టు అంటే ఈ మనసునంతా ఆ పరమాత్మ మీద పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనసే నీ మనసు, అందుకోసం మననం అన్నది. మననం అంటే ఏం చేస్తాం, మన పూజ కూడా మనసుతో చేయం. పూజ చేస్తూ కూడా ఎన్నో ఆలోచిస్తాం. అక్కడ ఇట్లా అక్కడ అందరి ఏదో పన్ను మీద ఆపని ఇది ఆపని చెప్తుంటాం, పూజ చేస్తుంటాం. కానీ మరణం చేస్తున్నాం అనుకో అప్పుడు ఏముండదు. కానీ మనసు అంతా భగవంతుడి మీద ఉంటుంది. అంటే మరణం చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎవరు మన కృపాచార్యులు కూడా, కృపాచార్యులు అనే మహానుభావుడు ఆయన ఏమంటారు, మరణం చాలా మంది మరణానికి ఇష్టం. అంటే మొట్టమొదట మనము పూజలు చేస్తూ 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 మరణం చేస్తూ కొంచెం జ్ఞానం వస్తాయి. అంటే మరణం చేయడం వల్ల ఏమైతుందంటే నీకు ఈ కామ క్రోధాలు కొన్ని తగ్గిపోతా ఉంటాయి. ఎందుకంటే భగవంతుడి నామాలు చేస్తున్నాం. మనం వేరేం చేయగలదు. ఇలా చేస్తూ ఉంటే నీకే ఆ పరమాత్మ మెల్లగా జ్ఞానం ఇస్తుంటాం. అంటే అంతకన్నా శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే అంతకన్నా శుద్ధి అయిందో అంటే మన పాత్ర శుద్ధి కావాలి. ఎట్లా శుద్ధి అయితే మనకి తెలవుంటే అయితే ఎట్లా తెలవుంటే అయితే ఆ భగవంతుడి నామంలో అంత శక్తి కదా. బీజాక్షరం రామ అంటే బీజాక్షరం. ఆ రామాయణ అనడం వలన మనలో ఉన్నటువంటి ఈ కామక్రోధాలన్నీ అన్నింటిలోనే మెల్లమెల్లగా పోతా ఉంటాయి. అంటే నిరంతరం అలా అదే మనం చేస్తున్న పొరపాటు అనుకో. అందరూ చేస్తే గొప్పది. నిరంతరం రామనామం ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంట వల్ల మనం ఉపయోగపడలేదు. అందుకోసమే ఏ పని చేస్తున్నా ఇప్పుడు గోపికలు పెరుగు చిలికినా ఏ పని చేసినా వాళ్ళు భగవంతుడి నామమే. మనం కూడా పని చేస్తూ నామం ఉచ్చారణ చేయొచ్చు. అంటే మనం ఇంత ఉదయం మనం లేచిస్తాం కాబట్టి ఇది గొప్ప విషయం కదా. ఎందుకంటే భగవంతుడి నామం ఇదే నామం మెల్లమెల్లగా మనకు వస్తూ ఉంటుంది. భగవంతుడి నామం అరే ఇది చేసిన, గోదావరి తలుచుకున్నా, శ్రీకృష్ణుడు తలుచుకున్నా, రాముడు తలుచుకున్నా, ఇది ఏమైతుందంటే మనకు శుద్ధి చేస్తుంది. అంతకన్నా శుద్ధి అయిన తర్వాత పరమాత్మని జ్ఞానం ఇస్తాడు. అతనే జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి పూర్ణురాలా అనేది. పూర్ణురాలా అంటే నిరంతరము ఆ భగవంతుని గుణాల్లో మునిగిపోయాడు. పూర్ణంగా ఇంకా ఏం అక్కర్లేదు. భగవంతుడే వచ్చి నన్ను రక్షిస్తాడు, భగవంతుడే నన్ను కాపాడువాడని నిబ్బరంగా ఉండదు. ఆ స్థాయికి వెళ్తాం మనం. అంటే ఎందుకు వెళ్తాం ఆ స్థాయికి? శ్రవణం చేసేసినావు, మరణం చేసేసినావు, దానివల్ల నీకు కొంచెం జ్ఞానం ఏర్పడింది. జ్ఞానం వలన ఆ భగవంతుడే ధ్యానం వెళ్ళిపోతుంది. ఇక మెల్లగా అంటే దశలు పెంచుతున్నది అనమాట. పెంచుతూ రావాలి. ఇప్పుడు అందుకోసమే స్వామి పూజలో ఉన్నప్పుడు మన జీవితంతో పూజ చేస్తూ ఉన్నాం అనుకో, ఈ మరణం రాలేదు, ఇంకా జ్ఞానం రాలేదు, శుద్ధి రాలేదు, కొంచెమైనా నీటి ధ్యాసలో ఉంటుందేమంటే మనం ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం. దాంతోనే మనం ఎప్పటి నుంచో ఇంకేదో ఉన్నాం. అంటే మనం ఇంకా శ్రద్ధ ఎక్కువ పెట్టదు. దీని మీద శ్రద్ధతో మెల్లగా లేవాలి. ఇది ఈ అమ్మాయి చేస్తున్న పని. అయితే ఈ పద్మాల గురించి మనం పక్క పెట్టేద్దాం. ఇప్పుడు ఈ తామర పూలు వికసించినవి, కలువ పూలు ముగిలించిపోయాయి అంటే ఉదయం అయింది కాబట్టి లేవు అని గోపిక చెప్తే అది నిదర్శనం కాదండి. అప్పుడు వీళ్ళేం చెప్తారంటే ఈ సన్యాసులమ్మ పరిశుద్ధమైన కాషాయ వస్త్రం ధరించి పరిశుద్ధమైన నోటి చేత పరిశుద్ధమైన పలువరుస చేత దేవాలయ ఆరాధనకు వెళ్తున్నారు. ఆ తాళం చేరు దేవాలయం తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు. అంటే సన్యాసులు నిరంతరం వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక గంట కాదు కాబట్టి ఇది ఉదయం అయ్యేదానికి నేను నమ్మను అంటున్నాను. ఇంకా లాభం లేదానికి అమ్మ నువ్వు ముందే వచ్చి చెప్తాను మాకు, నువ్వు ఇంత పండుకున్నావు, ఓ పూర్లు రాలా, నువ్వు ఎక్కువ మాటలు ఉన్నాయి నీ దగ్గర, నీకు వచ్చి లేపుతా, నీ సిగ్గు అనిపిస్తే లేదా అని నిందించినట్టు మాట్లాడితే అప్పుడు వచ్చి ఏం చేయాలి అంటే ఇది చేయాలి మనం.
శంఖ చక్రధారి ఆజానుభావుడు పద్మరాటి కళ్ళు గలవడానికి శ్రీకృష్ణ పరమాత్మను మనం కీర్తన చేయాలమ్మా అని చెప్తారన్నమాట. ఇక్కడ కాషాయ వస్త్రం ధరించిందంటే వైరాగ్యం అనేది వాళ్ళ వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిన వాడు కాబట్టి కాషాయ వస్త్రాలు ధరించారు. తవర్ అంటే చాలా పండ్లు శుభ్రంగా ఉన్నాయంటే అనుష్ఠానం ఉన్నది. వాళ్ళు తామస తిండి తినలేరు, వాళ్ళు సాత్వికమైన ఆహారం తింటున్నారు. అంటే మనకి ఏమి ఉండాలంటే ఈ వైరాగ్యం ఉండాలా, తర్వాత అనుష్ఠానం కూడా ఉండాలి. అంటే మనము క్రియలు కూడా చేయాలి, చెప్పినే చేయాలి. మనం ఇప్పుడు గోదాదేవి మనకు కొన్ని చెప్పింది కానీ మనం అవి కూడా మనం పాటించుతూ రావాలి. పెద్దలు చెప్పినవి, పెద్దలు ఏదైతే చేయొద్దని చెప్పిండ్రో అది మనం చేయకుండా అవి మనం చేసామనుకో ఈ వ్రతంలో మనం ముందు పడి కదా. మనకు ఉన్నంతలో దానం చేయాలి. ఈ దానం కూడా చెప్తున్నది కదా అమ్మ. సో ఈ ఉన్నంతలో మనం దానం చేయాలంటేది, పెద్దల మాట వినాలంటేది కొన్ని ఇది తామసది రాజస ప్రవృత్తి తామస ప్రవృత్తి చేయదు. ఎందుకంటే మనం కాటిక పెట్టుకోదు, ఈ పూలు ధరించకూడదు. అంటే ఏంటిది అది అంటే కొంచెం ఈ రజోగుణం ఉండకూడదు. అంటే రజోగుణం అంటే ఈ రజోగుణం వల్ల భగవంతుడు మనం దూరం అవుతాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఎల్లిపాయలు కొందరు తినాలంటారు. ఎందుకంటే ఈ రజో ప్రవృత్తి వస్తుంది, నిద్ర ఎక్కువ వస్తుంది చెప్పాలంటే. ఈ రజోగుణ ప్రవృత్తి ఈ ఆహారాలు కూడా అందుకోసమే ఆకుకూరలు వెజిటేబుల్స్ తింటే సాత్వికమైన ఆహారం. సాత్వికమైన ఆహారం తినడం వల్ల ఏంటంటే మనం మన శరీరం కూడా చాలా వెయిట్ తగ్గి అల్గా ఉంటుంది, మన మనసు కూడా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ సాత్విక ఆహారం అందుకోసమే వీళ్ళ పండ్లు చాలా శుభ్రంగా ఉన్నాయంటే వాళ్ళ తిను బండారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అంటే వాక్శుద్ధి ఉంది, మళ్ళా మంచి అనుష్ఠానం ఉన్నది, మళ్ళా వైరాగ్యం ఉన్నది. అలాంటి సన్యాసులమా అని మనకి తెలియజేస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే ఒక్కొక్క పదం చెప్పినటువంటి వైరాగ్యం ఉండాలి. మన వైరాగ్యం లేకుంటే నేను ప్రపంచ వస్తువులను పట్టుకుంటే భగవంతుడు మనకు దొరకడు. సో వైరాగ్యం రావాలి, మెల్లగా ఈ ప్రపంచం నుంచి తగ్గించుకుంటూ రావాలని చెప్తుంది. అందుకోసం పూర్వ రావాలంటే చెప్పిన భగవంతుని అనుభవంలోనే ఉంటుంది ఈ తల్లి. అటువంటి గోపిక అంటే దానిపైన ఒక్కొక్క దశ. ఇప్పుడు ఏ దశకు వచ్చేసింది, అన్ని వదిలిపెట్టేసి భగవంతుని గుణములు ఉన్నాయి. ఇప్పుడు మనకు 18 గీతలో 18లో 64-65 శ్లోకం చదివింది దీనికి సరిపోతుంది. అంటే త్వమేవ శరణం గచ్చ అంటారు. 63-64 ఉన్నాయి. త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదం పరం శాంతం. అంటే త్వమేవ శరణం గచ్చ అంటే పరమాత్మనే శరణం పొందుతున్నది ఈ తల్లి. మనకు గీత కూడా అదే చెప్తున్నాడు. ఏంటిది, నా శరణం ఉండాలి. అంటే మనం ఏ పని చేసినా మానసికంగా, శారీరకంగా, వాచకంగా ఏ పని చేసినా ఆ పరమాత్మనికి అర్పించండి. ఏ మాత్రం నేనే చేస్తున్నా అనుకోదు. ఆ చేస్తున్న ఫలాన్ని కూడా మనం ఆశించకుండా, ఫలం ఆశించదు, కర్తృత్వ భావన ఉండకుండా మన యొక్క కర్తవ్య పనులు చేస్తూ పరమాత్మకి అర్పించి ఆయనకే శరణాగతి చేస్తే ఆయన మనకు దొరుకుతారు. పరమ శాంతి ఇస్తాడు. తన ప్రసాద పరమ శాంతి, పరం అంటే సుప్రీం శాంతి ఆయన మనకి ఇస్తాడని శ్రీకృష్ణ పరమ చెప్తున్నాడు. అదే ఈ గోపిక చేస్తున్నది. ఆ పరమాత్మ గుణాలు, ఆ శ్రీకృష్ణుని గుణాలలో మునిగి ఉన్నటువంటి తల్లి. అంటే బాహ్య విషయములందు, ఈ ప్రపంచ దృశ్యములందు ఏమాత్రం తన ఇంద్రియాలను బయటికి వెళ్ళకుండా ఇంద్రియాలన్నీ అంతర్ముఖంగా చేసి పరమాత్ముని గుణాలలో ఉండి పరమాత్ముడే నన్ను రక్షించువాడు అన్న గోపికలు ఈరోజు మనం చేస్తున్నాం అన్నమాట. హరే నమః, హరే నమః, హరే నమః.